2D echo, chest X-ray, ultrasound machine, next ECG. ముఖ్యంగా బ్రెస్ట్ క్యాన్సర్ని ముందే అరికట్టడానికి కోసం ప్రతిమ ఫౌండేషన్ విశ్వనాథ్ సార్, అదేవిధంగా టి శ్రావణ్ కుమార్ సార్ డాక్టర్ గారు సార్ చేతుల మీదుగా మరి సన్మానాన్ని అందిస్తున్నారు. దయచేసి చప్పట్లు కొట్టాల్సిన కోరుతున్నాను. నుంచి అలాగే సిహెచ్ వినోద్ రెడ్డి గారు, డాక్టర్ స్పందన మేడం రావాల్సిందిగా కోరుతున్నాం. విశ్వనాథ్ గారు, ఇతర పెద్దలు మరియు డాక్టర్స్, మనతో పాటు ఇక్కడ చూసిన ప్రజలు అలాగే మహిళలు అందరికీ కూడా రామ్ రామ్. సో మనకు ఇది చూస్తున్న బస్సు చూస్తున్నారు కదా, ఆ బస్సు వాల్యూ తెలుసా మీకు? 5 crores, 5 కోట్ల రూపాయలు ఆ బస్సు వాల్యూ. అంత ఎక్విప్మెంట్ ఉంది అక్కడ. అంటే ఆ బస్సు ఇక్కడ వచ్చినట్టు పెద్ద హాస్పిటల్ వచ్చిన మన దగ్గరికి. పెద్ద హాస్పిటల్, కార్పొరేట్ హాస్పిటల్ ఉండే కదా, పెద్ద పెద్ద హైదరాబాద్ ఉండే హాస్పిటల్స్, కరీంనగర్, హైదరాబాద్ ఉండే హాస్పిటల్ వచ్చాడు. ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ ఎక్విప్మెంట్ ఉంటుంది అలా. గుండెకి సంబంధించింది, క్యాన్సర్ సంబంధించింది, అన్ని రకాలు ఉంటాయి. అది మనం కనుక బయటికి పోతే అది అంటే 15,000 అవుతాయి ఒక మనిషికి. 15,000 అవుతాయి చేసుకోవాలంటే, 20,000 రూపాయలు అవుతుంది. అలాంటిది మనం తీసుకురావాలనేది ముందుగా వాళ్ళకు తీసుకెళ్తుంది. ప్రతి వాళ్ళకి ధన్యవాదాలు చెప్తాం. ముందుగా చూస్తున్నా మోటార్ ఇంజనీరింగ్ జాయిన్ చూస్తున్నా. ఇప్పుడు సిరిపూర్ కానీ అక్కడ లింగాపూర్ కన్సల్ట్ కూడా చాలా ఇబ్బంది ఉన్నది అని డిస్కస్ చేసుకున్నాం. మన సీఏతో మాట్లాడినప్పుడు అక్కడ పెడదామంటే జైనూరులో పెడదాం బాగుంటుంది సార్ అంటే, సరే అని జైనూరు అయితే అందరికీ మధ్యలో ఉంటుంది కదా, కేంద్రంగా ఉంటుంది. సో అందరూ రాగలుగుతారని చెప్పి ఉద్దేశంతో పెట్టాము. సో దీన్ని ప్రతి ఒక్కరు ఉపయోగించుకోండి. దీంతో పాటు మేము కోరుకునేది ఒకటే, మేము అంతా కోరుకునేది అంటే మీ పిల్లలు మంచిగా చదివించుకోండి. పిల్లలు చదివించాలి. ఎందుకంటే పిల్లలు చదివకపోతే మళ్ళీ మీరు వాళ్ళంటే తయారు కాకుండా ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని చదివించుకోండి. ఎట్టి పరిస్థితులు వాళ్ళ పని పంపొద్దు. చిన్న పిల్లలు మీ పిల్లల్ని చదివించుకోవాలి. చదువుకొని అట్లీస్ట్ 10th వరకు, 10వ తరగతి వరకు చదువుకుంటే వాళ్ళ జీవితంలో ముందుకు వెళ్ళిపోతారు. తర్వాత వాళ్ళు ఎవరికి ఇబ్బంది కాదు, ఎవరు మోసం చేయరు, మంచిగా బతకగలుగుతారు. సో అందరినీ కోరుకునేది ఏంటంటే, మనకి ఈరోజు ఇప్పుడు హాస్టల్స్ వచ్చాయి, చూస్తున్నాం కదా, హాస్టల్స్ అవన్నీ కూడా వచ్చాయి. గిరిజన హాస్టల్స్ కానీ ఇతర హాస్టల్స్ మంచి ఫుడ్ ఇస్తున్నారు. సో దయచేసి మీరు అందరూ కూడా చేర్పించండి. ఎట్టి పరిస్థితుల్లో డ్రాప్ అవుట్ చేయొద్దు పిల్లల్ని, అదొకటి కోరుకుంటున్నా. దాంతోపాటు ముఖ్యంగా ఈ మాదక ద్రవ్యాలకు సంబంధించి ఈ గాంజా కల్టివేట్ కూడా చేయడం మంచిది కాదు. గాంజా కూడా వాడడం మంచిది కాదు. గాంజా వాడడం కానీ దాన్ని కల్టివేట్ చేయమంటే సాగు చేయడం కానీ మంచి పద్ధతి కాదు. ఎందుకంటే గాంజా తాగిన వాడు ఎట్లా ప్రవర్తిస్తాడు తెలుసు కదా, ఒక మృగంలాగా ప్రవర్తిస్తాడు గాంజా తాగిన వాడు. మనం చూస్తున్నాం కదా, తాగుబోతు ఎట్లా ఉంటాడు, మనం దగ్గర పోతామా భయపడతాం కదా, తాగుబోతు పక్కన పోతుంటే భయపడతాం, ఏం చేస్తామో తెలియదు. అలాంటిది గంజా తాగితే ఇంకా దానికి 100 రెట్లు ఎక్కువ ఉంటుంది ప్రభావం. వంటలు చేస్తారు, మానవంగా చేస్తారు.